మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం చదువుకుందామండి. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. అదేవిధంగా ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము, నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. ఇటు వాక్యాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడలాగిన చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, కృపా కనికరం కలిగినటువంటి మా గొప్ప దేవా, మీ కొందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. ఉదయకాల సమయంలో తండ్రి, మీరు మాకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీ కొందనాలు స్తోత్రాలు. ఇక్కడ నిలబడినటువంటి దాన్ని, అల్పురాల్ని, అయోగ్యురాల్ని ప్రభా, మరి ఏమాత్రం యోగ్యత లేనటువంటి దాన్ని తండ్రి అని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ శిలువ చట్టం మరుగుపరచండి, నా నోట మీ మాట నుంచమని వేడుకుంటున్నాను తండ్రి. మీ మీద ఆధారపడుతూ మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు అత్యున్నతమైనటువంటి నామంలో స్తుతించి విశ్వాసంతో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మరి అపోస్తులైనటువంటి పౌలుని గురించి మనం గమనించినట్లయితే పౌలు ఏమంటున్నాడంటే, మరి మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి అని అంటున్నాడు. అపోస్తులైనటువంటి పౌలు మరి ఎంతగానో మరి యూదా మత ప్రవిష్టుడైనటువంటి గమాలియేలు పాదాల చెంత ధర్మశాస్త్ర విద్యను ఎంతగానో అభ్యసించినటువంటి వ్యక్తి. అదేవిధంగా మరి క్రైస్తవ్యాన్ని సమూలన మరి నాశనం చేయడానికి మరి ఎంతగానో మరి ప్రయత్నించినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ఒకానొక దినమందు మరి క్రీస్తు యొక్క ప్రత్యక్షత ద్వారా మరి క్రీస్తు యొక్క ఖైదీగా మార్చబడి ఏమంటున్నాడంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి అంటున్నాడు. మరి బైబిల్లో అత్యధికంగా మరి 14 పత్రికలు రాసినటువంటి వ్యక్తి అపోస్తులైనటువంటి పౌలు. మరి బైబిల్ గ్రంథంలోనే సువార్త నిమిత్తము గొప్ప మరి ప్రయాణం చేసినటువంటి వ్యక్తి అపోస్తులైనటువంటి పౌలు. ఈ యొక్క మరి ఈయన ఒక మంచి అపోస్తులుగా, ఒక ప్రవక్తగా, దైవజనుడిగా, ఒక పెద్దగా, సువార్థికుడిగా మరి మనం ఈయనని చెప్పుకోవచ్చు. మరి ఆయన ఏమంటున్నాడంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి అంటున్నాడు. నిజంగా ఒక వ్యక్తి మరి ఎంత నిష్టగా దేవునికి ఇష్టడుగా జీవిస్తే తప్ప ఆ మాట అంత ధైర్యంగా చెప్పలేరండి. మరి నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను అని అంటున్నాడు. మీరు నన్ను పోలి నడుచుకోండి అని ఒక మంచి మాదిరికరమైనటువంటి మరి జీవితాన్ని జీవించినటువంటి వ్యక్తి అపోస్తులైనటువంటి పౌలు. మరి ఆయనను నీ యొక్క విజయం యొక్క రహస్యం ఏంటి అని అడిగినప్పుడు తను చెప్పినటువంటి మాట ఏంటంటే, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో, నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను అని అంటున్నాడు అన్నమాట. మరి ఆయన సమస్తము చేయగలడు. మరి దేవుడు మొదటగా ఆయన ఏం చేశాడంటే, మరి నన్ను బలపరచువాని అందే, దేవుడే ఆయనను బలపరిచేటటువంటి వాడు అని ఆయన ఎంతగానో గుర్తెరిగినటువంటి వాడుగా ఉన్నాడు. మరి ఇది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సమస్తమును చేయగలడు అని ఆయన ఎంతగానో మరి నమ్మినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. మరి ఆయనను ఎంతగానో ఆయనతో మరి సత్సంబంధం కలిగి మరి జీవించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను అని అంటున్నాడు. మరి నిజంగా ఒక వ్యక్తి మరి మనము మానవ మాత్రులమైనప్పటికీ కూడా మన సొంతంగా మన యొక్క సొంత ప్రయత్నాలు, మనం సొంతంగా దేవుణ్ణి కాకుండా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా మన జీవితంలో అవి ఫెయిల్యూర్ తప్ప మనం సక్సెస్ కాలేము. దేవుణ్ణి పక్కన పెట్టి మన యొక్క సొంత ప్రయత్నాలు మనం ఎన్ని చేసినప్పటికీ కూడా వాటిలో మనం విజయాన్ని సాధిస్తామా అంటే ఏమాత్రం కూడా విజయాన్ని పొందుకోలేనటువంటి వారంగానే ఉంటాం. కానీ మరి ఎప్పుడైతే మనం దేవునిలో నిలిచి ఉండి, ఆయన యొక్క వాక్యంలో నిలిచి ఉండి,
మరి ఆయన యొక్క గుణగణాలను కలిగి మన జీవితంలో మనం ఎప్పుడైతే జీవిస్తూ ఉంటామో, అప్పుడే మనం కూడా ఏం చేస్తామంటే, మరి ఆయనలో ఫలించేటటువంటి వారంగా ఉంటాం. మరి పౌలు చెప్తున్నటువంటి మరి తన యొక్క విజయ రహస్యం ఏంటంటే, నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను అంటున్నాడన్నమాట. ఆయనకు వేరై నేనేమి కూడా నేను చెయ్యలేను అనేటటువంటి అర్థంతో కూడినటువంటి మాట ఈ మాట. మరి యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో, మరి ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు అని దేవుని యొక్క వాక్యం యోహాను సువార్తలో 15వ అధ్యాయం 5వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయనకు వేరుగా ఉండి మనం ఏమి కూడా చేయలేము. మరి పౌలు ఫలించడానికి కారణం ఏంటంటే, మరి క్రీస్తు అనేటటువంటి ద్రాక్షావల్లిలో ఆయన ఒక తీగ వలె ఉన్నాడు. మరి ప్రభైనటువంటి యేసుక్రీస్తు ఆయన ద్రాక్షావల్లి, మరి తీగలు మీరు అంటున్నాడు కాబట్టి, ఆ యొక్క క్రీస్తు అనేటటువంటి ద్రాక్షావల్లిలో ఆయన ఎంతగానో నిలిచి ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. క్రీస్తులో ఆయన నిలిచి ఉన్నాడు. మరి ఆయనలో కూడా క్రీస్తు నిలిచి ఉన్నాడు. కాబట్టే మరి ఆయన ఆ విధంగా చెప్పగలిగిండు. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చెయ్యగలను అని చెప్పగలిగిండు. మరి మనం ఫలించాలంటే ఈ రెండు కూడా ఒకే కాలంలో జరగాలి. మనం ప్రభువులో ఉండాలి, ప్రభు మనలో ఉండాలి. రెండు కూడా ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు ఒక విశ్వాసి యొక్క జీవితం ఎంతగానో ఫలభరితమైనటువంటి జీవితంగా ఉంటుంది. మరి పౌలు విజయవంతమైనటువంటి మరి జీవితానికి నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోండి అని ఒక సవాలుతో కూడినటువంటి మాటని ఎంతగానో మరి పౌలు భక్తుడు చెప్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. మరి మనం నిజంగా ఈ దినాల్లో క్రైస్తవులమైనటువంటి మనము ఫలిస్తున్నామా అంటే ఫలిస్తున్నాం, కానీ మరి ఎలాంటి ఫలాలను మనం ఫలిస్తున్నామా అంటే మరి కారు ద్రాక్షలనే మనం ఫలించేటటువంటి వారంగా ఉన్నాం. గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము మరి 19-21 వచనాలలో చూసుకున్నట్లయితే, మరి ఆ యొక్క శరీర కార్యములు స్పష్టమై ఉన్నవని అక్కడ మరి ఒక లిస్ట్ మొత్తం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ శరీర కార్యములు స్పష్టంగా ఉన్నాయి. మరి నిజంగా మరి ఒక శ్రేష్టమైనటువంటి మరి ద్రాక్షావల్లి నుంచి వేరుపడినటువంటి తీగలమైనటువంటి మనము మరి ఆయనలో మనం నిలిచి ఉండేటటువంటి వారంగా ఉండాలి. దినాన మరి మనం నిజంగా చాలా సార్లు ఆయనలో నిలిచి ఉండేటటువంటి వారంగా ఉంటున్నాము అంటే ఆయనలో ఎంత మాత్రం కూడా నిలిచి ఉండేటటువంటి వారంగా ఉండటం లేదనే చెప్పాలి. చాలా సార్లు బలహీనులం కాబట్టి మరి నిజంగా మరి ఆయనను పోలినటువంటి మరి జీవితాన్ని మనం ఆయన పోలికలో మనం జీవిస్తూ ఉంటున్నామా అంటే జీవించలేనటువంటి వారంగానే ఉంటున్నాం. మన జీవితాల్లో మనం ఫెయిల్యూర్ అవ్వడానికి కారణం ఏంటంటే ప్రభువులో నిలిచి ఉండేటటువంటి వారంగా ఉండకపోవడము, అదేవిధంగా ఆయన పోలికలో మనము మరి జీవించకపోవడం. క్రీస్తు ఆయన పోలికలో ఆయన మనల్ని ఏం చేస్తూ వచ్చాడు అంటే నిర్మిస్తూ వచ్చాడు. దేవుని యొక్క పోలికలో మనల్ని నిర్మించాడు. మరి మనము దేవుని యొక్క పోలిక, ఆయన యొక్క స్వరూపము అని మనం గుర్తెరిగి జీవించేటటువంటి వాళ్ళంగా మనం ఉండాలి. ఆయన యొక్క సారూప్యంలోనికి మనం మార్చబడినట్లయితే మరి ఆయనను పోలినటువంటి జీవితాన్ని మనం జీవించేటటువంటి వారంగా ఉంటాం. కాబట్టి ఆయనకు వేరుగా ఉండి మనం ఏమి కూడా చెయ్యలేము. కాబట్టి పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే మరి ఈ రెండు మాటలు కూడా ఎంతగానో మరి చెప్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. మరి ఆయన ఆ విధంగా జీవించడం మాత్రమే కాదు, కానీ ఇంకేమంటున్నాడంటే మరి నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అంటున్నాడు. మరి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో కూడా మరి ఆయన యొక్క సారూప్యంలో జీవించినటువంటి, ఆయన సారూప్యంలో జీవిస్తూ, ఆయనను పోలి జీవిస్తూ, మరి ఆయనలో నిలిచి ఉంటూ మరి ఏమంటున్నాడంటే చివరికి నా మట్టుకైతే
బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభము. బ్రతకడమే క్రీస్తుకు కొరకు బ్రతుకుతున్నాడు కాబట్టి మరి ఏమంటున్నాడంటే ఆయన క్రీస్తు కొరకు బ్రతుకుతున్నాడు కాబట్టే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడంటే ఆయనను బలపరుస్తున్నాడు. నిజంగా మన జీవితాల్లో మనం కూడా మరి మన కొరకు మనం బ్రతకడం కాదు గాని ప్రభు కొరకు, క్రీస్తు కొరకు మరి మనము జీవించేటటువంటి వాళ్ళంగా ఉండాలి. ఆయన సారూప్యంలో మనల్ని నిర్మించినటువంటి ఆ యొక్క సృష్టికర్త అయినటువంటి, మనల్ని సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క మరి సారూప్యంలోనికి మనం మారేటటువంటి వారంగా ఉండాలి. ఆయన సారూప్యంలోనికి, ఆయన యొక్క గుణగణాలను కలిగి మనం ఎప్పుడైతే జీవిస్తూ ఉంటామో మరి నిజంగా పౌలు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం అంటున్నాడు. ఈ లోకంలో ఉన్నదంతా కూడా ఆయన దేనితో ఎంచుకున్నాడంటే పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. మరి మనం ఈ దినాన మరి ఆ విధంగా మరి అలాంటి జీవితాన్ని మనం జీవించేటటువంటి వారంగా ఉంటున్నామా అనేది మనం ఎంతైనా పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. పౌలు గారి జీవితం మనకు ఒక మంచి ఆధ్యాత్మికమైనటువంటి పాఠం. మరి క్రీస్తును పోలి ఎట్లా నడుచుకున్నాడో మనం కూడా ఆయన వలె క్రీస్తును మరి పోలి నడుచుకునేటటువంటి వారంగా ఉండాలి. మరి ఆయన నిజంగా మరి దేవుడు ఆయనను బలపరచడానికి కారణాలు ఏంటి అంటే మరి ఆయన ఎల్లప్పుడూ కూడా మరి ప్రభువునందు ఆనందించేటటువంటి వాడిగా ఉన్నాడు. మరి ఎల్లప్పుడూ మరలా చెప్పుదును ఆనందించుదును అని అంటున్నాడు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో. ఆయన బిడ్డలమైనటువంటి మనము ఆయనలో ఆనందించేటటువంటి మరి గుణాన్ని మనం కలిగి ఉండేటటువంటి వారంగా ఉండాలి. సహించేటటువంటి జీవితాన్ని మనం జీవించేటటువంటి వారంగా ఉండాలి. మరి ఈ లోకంలో మరి ప్రతి ఒక్కరికి చింత అనేది ఉంటుంది కానీ మరి చింత యావత్తు నా మీద వేడి. చింత లేనటువంటి జీవితము, నిజంగా ప్రభువులో ఆనందించేటటువంటి వారు మరి నిజంగా చింత లేనటువంటి వారుగానే ఉంటారు. కృతజ్ఞతాపూర్వకమైనటువంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండేటటువంటి వారంగా ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని ఏం చేస్తాడంటే ఆయన బలపరుస్తాడు. మరి యోగ్యత గలవా మరి మరి సంతృప్తి కలిగినటువంటి జీవితాన్ని కూడా మనము జీవించేటటువంటి వాళ్ళంగా ఉండాలి. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించేటటువంటి గుణం ఉండాలి. సహించేటటువంటి జీవితం ఉండాలి. చింత లేనటువంటి జీవితము, కృతజ్ఞతాపూర్వకమైనటువంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని మనం ఎప్పుడైతే జీవిస్తామో దేవుడు ఖచ్చితంగా మనల్ని ఏం చేస్తాడంటే ఆయన బలపరిచేటటువంటి వాడిగా ఉన్నాడు. మరి కాబట్టి పౌలు జీవితం అనేది ఎంతగానో మనకు ఆదరికరమైనటువంటి జీవితంగా ఉన్నది. మరి అదేవిధంగా మన యొక్క ప్రతి పరిస్థితుల్లో కూడా మరి ఆయనను ముందుకు పెట్టుకొని మరి మనము మన యొక్క విశ్వాస యాత్రను మనము కొనసాగించేటటువంటి వారంగా ఉండాలి. పౌలైతే మరి సవాలుతో కూడినటువంటి మాట, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకొనుడి అని ఏ విధంగానైతే అంటున్నాడో ఆయన పోలికలో, ఆయన సారూప్యంలోనికి మారి ఆయన యొక్క గుణగణాలను కలిగి మనం జీవించేటటువంటి వారంగా ఉన్నప్పుడు నిజంగా మన జీవితాల్లో మనం కూడా ప్రభువునందు ఆనందించేటటువంటి వారంగా ఉంటాం. కాబట్టి ఇటు మాటలు దేవుడు మన యొక్క వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.